నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలులో రేవంత్ పర్యటించారు. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్న చూపన్నారు. పాలమూరు గడ్డకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. 2034 వరకు 10 ఏళ్ల పాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటానన్నాడు. కేసీఆర్ ఈ విషయాన్ని డైరీలోనో నీ గుండెలపైనో రాసుకో అంటూ సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజాప్రభుత్వాన్ని నడుపుతా అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా, 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదే అంటూ రేవంత్ చెప్పారు. అంతకుముందు రేవంత్ ఢిల్లీ భేటీ అజెండాలో బనకచర్ల అంశమే లేదన్నారని అసంఖ్య చెప్పారంటూ కేటీఆర్ అన్నారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదని విమర్శించారు. చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ. గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. 2 ఏళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి గాని ఒక వర్గం గాని చూపెడతావా? మా అక్కల చేతుల్లో నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులైనరి, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైనరి, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీ